ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈరోజు వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఆషాఢ మాసంలో. దాని గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వారాహి నవరాత్రులు ఆషాఢ మాస శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరుగుతాయి. టోటల్గా మనకి 4 రకాల నవరాత్రులు ఉన్నాయి. ఒకటి శ్యామల నవరాత్రులు, ఇది మాఘమాసంలో వస్తుంది. 2 వసంత నవరాత్రులు, ఇది చైత్రశుద్ధ పాడ్యం నుండి చైత్రశుద్ధ పాడ్యం నుండి శ్రీరామనవమి వరకు ఉంటాయి. 3వది వారాహి నవరాత్రులు. 4 ఆశ్వేజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు. శ్యామల నవరాత్రుల్ని, వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. అన్నింటికీ మూలం, ఏ నవరాత్రులు చేసినా అన్నింటికీ మూలం లలితా పరమేశ్వరి అమ్మవారే. అందువల్ల లలితా పరమేశ్వరి అయినా దుర్గాదేవి అయినా ఈ నవరాత్రులకి ముఖ్యమని చెప్పుకోవాలి. వారాహి అమ్మవారు సప్తమాతృకల్లో ఒకరు, దశమహావిద్యలలో ఒకరు. వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, అమ్మవారిని ఎలా పూజించాలి, అమ్మవారికి ఏ రకమైన నైవేద్యాలు పెట్టాలి, అమ్మవారి అవతారాలు ఏమిటి, వాటి పేర్లు ఏమిటి, అమ్మవారికి జ్యోతిషానికి, అమ్మవారి నవరాత్రులకి జ్యోతిషానికి ఎటువంటి సంబంధం ఉన్నది అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఆషాఢ శుద్ధ పాడ్యమి అంటే 6/7/2024 నుంచి ఆషాఢ శుద్ధ నవమి 15/7/2024 వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయి. ఈ అమ్మవారు వరాహముఖం కలిగి ఉంటుంది. లక్ష్మీదేవి రూపంలో పూజించితే మానవ రూపంలోనే ఈ అమ్మవారిని పూజ చేస్తాము. వారాహి అమ్మవారిగా పూజ మొదలు పెడితే వారాహి అమ్మవారి రూపంలోనే పూజ చేయాలి. అమ్మవారి విగ్రహం పెట్టుకున్నా పర్వాలేదు, విగ్రహం అయితే చాలా చిన్న అంగుష్టం సైజులోనే పెట్టుకోవాలి. ఫోటో పెట్టుకున్నా పర్వాలేదు. అమ్మవారి 9 అవతారాలు ఉన్నాయి. పాడ్యమి రోజున శైలపుత్రి, 2 బ్రహ్మచారిణి, 3 కూష్మాండ, 3 చంద్రగంట, 4 కూష్మాండ, 5 స్కందమాత, 6 కాత్యాయని, 7 కాళరాత్రి, 8 మహాగౌరి, 9 సిద్ధిదాత్రి. అమ్మవారిని ఎలా పూజించాలి అంటే, అమ్మవారి మూలమంత్రం ఉన్నది. ఆ మూలమంత్రాన్ని 108 సార్లు జపం చేయడం వల్ల అలాగైనా చేయొచ్చు. అష్టోత్తర శతనామార్చనతో అమ్మవారిని పూజించవచ్చు. వారాహి కవచం ఉంటుంది, వారాహి కవచంతో పూజించవచ్చు. వారాహి ద్వాదశ నామావళి ఉన్నది, వారాహి ద్వాదశ నామావళితో కూడా అమ్మవారిని పూజ చేయవచ్చు. లలితా పరమేశ్వరికి ఈమె సర్వసైన్యాధ్యక్షురాలు. లలితా పరమేశ్వరి రాక్షస సంహారం చేసేటప్పుడు తన సైనికులకి ఒక అధ్యక్షుడు కావాలి అని తలచి ఈ వారాహి అమ్మవారిని తనలో నుంచి ఒక మాతృకగా సృష్టించింది. ఈమె వారాహి అమ్మవారు లలిత అమ్మవారి సైన్యానికంతటికి సర్వసైన్యాధ్యక్షురాలు. అందువల్ల మనం వారాహి అమ్మవారిని లలితా సహస్రనామంతో కూడా పూజించిన చాలా మంచి జరుగుతుంది. లలితా సహస్రనామాల్లో 30వ నామమైనటువంటి విసృక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే మంత్రాన్ని 108 సార్లు పూజ చేయడం వల్ల కూడా, జపించడం వల్ల కూడా వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. అమ్మవారి అవతారాల్లో మొదటిది నవదుర్గలు నవాంశలు అని మనం ఈరోజు చర్చించుకుంటున్నాం.
అంటే నవదుర్గ జ్యోతిష శాస్త్రంలో రాశి చక్రం, నవాంశ చక్రం అని ఉంటాయి. రాశి చక్రంలో ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు కలిగి ఉంటుంది. ఈ 30 డిగ్రీలకి ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలు, 2 నక్షత్రాలు, 3 మొత్తంగా ఒక రాశిలో 9 పాదాలు ఉంటాయి. ఈ 9 పాదాలని ఒక్కొక్క పాదం ఒక్కొక్క నవాంశగా చెప్తాము. అందువల్ల ఈ నవదుర్గల్ని నవాంశలకి కనెక్ట్ చేసి అమ్మవారు ఆ డిగ్రీల్లో ఉంటే, గ్రహం ఆ డిగ్రీల్లో ఉంటే అమ్మవారు ఏమి రకమైన లాభాలు ఆ వ్యక్తికి చేకూరుస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుంటాం. మొదటి నవాంశ శైలపుత్రి, మొదటి దుర్గా అవతారం శైలపుత్రి. అమ్మవారి 6వ అవతారం కాత్యాయని. కాత్యాయని మహిషాసురమర్ధినిగా అవతారం ఎత్తిన కాత్యాయని అని చెప్పుకోవాలి. ఇది 6వ నవాంశ. 16 డిగ్రీల 40 నిమిషాల నుండి 20 డిగ్రీల వరకు ఈ నవాంశ ఉంటుంది. ఏ రాశిలో అయినా ఏ గ్రహమైనా 16 డిగ్రీల 40 నిమిషాల నుండి 20 డిగ్రీల్లో ఉన్నప్పుడు ఇది 6వ నవాంశ అని చెప్తాము. ఇక్కడ అమ్మవారి శ్లోకం ఏంటంటే, చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాదేవి దానవఘాతిని. దానవఘాతిని అంటే రాక్షసుల్ని సంహరించిన తల్లి అని అర్థం. కాత్యాయని కాత్యాయని మహర్షి కూతురు కాత్యాయని దేవి. 6వ ఇంటి నవాంశ. 6వ ఇల్లు అంటే యుద్ధం, పోరు, గొడవలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పోటీ, గట్టి పోటీ. ఈ 6వ ఇల్లు వీటన్నింటికి నిలయం. 6వ ఇల్లు ఎంతసేపు ప్రయత్నం చాలా చేస్తేనే కానీ ఫలితం దక్కనటువంటి పరిస్థితి ఈ డిగ్రీలలో ఉన్నవాడికి, ఈ నవాంశలో ఉన్నవారికి ఉంటుంది. ఎవరికైనా వారి గ్రహం ఈ 16 డిగ్రీల 40 నిమిషాల నుంచి 20 డిగ్రీల మధ్యలో ఏ రాశిలో అయినా ఉన్నది, అది ఉంటే ఇది 6వ నవాంశ కనుక వారు ఏమి సాధించాలన్నా చాలా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వారు ఒక రకంగా యుద్ధం చేయాలి, పోరు చలపాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా చాలా చాలా కష్టపడవలసి ఉంటుంది. ఉదాహరణకి ఐఏఎస్, ఐపీఎస్ అవంటే అది చాలా కష్టపడితేనే కానీ ఐఏఎస్, ఐపీఎస్ అవ్వడం అనేది సాధారణంగా జరగదు. అందువల్ల ఈ 6వ నవాంశ ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా సాధించాలి అన్న మనిషి దృష్టి ఎంతసేపు దాని మీదే దృష్టి ఉంటుంది. మనకి అర్జునుడు కథలోను అర్జునుడిని ద్రోణాచార్యుల వారు ఒక పక్షి కన్నుగుడ్డుని కొట్టమన్నారు. మిగతా అందరినీ అడిగారు ఆయన, మీకు ఏం కనిపిస్తుంది అంటే పక్షి కనిపిస్తుందని ఒకళ్ళు, చెట్టు కొమ్మ కనిపిస్తుందని ఒకళ్ళు, ఇట్లా చెప్పారు. ఎవరు? పాండవులు, కౌరవులు ద్రోణాచార్యుని వద్ద విద్య నేర్చుకునేటప్పుడు అర్జునుడిని ద్రోణాచార్యులు నీకేం కనిపిస్తోంది అని అడిగితే అర్జునుడు నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది అని చెప్పారు. అంటే అది మన ధ్యాస అనేది అట్లా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఈ నవాంశలో అభివృద్ధిని పొందగలుగుతారు. విపరీతమైన సాధన చేయాలి. 6వ ఇల్లు అంటే పరిశ్రమ. ఎంత పరిశ్రమ చేస్తే అంత ఫలితం ఉంటుంది. విపరీతమైన పరిశ్రమ 6వ ఇల్లు సూచిస్తుంది. లేదా కాత్యాయని అమ్మవారు కనెక్ట్ కాకపోతే సాధన చేయలేని అనారోగ్యమైన శరీరాన్ని కూడా చూపించవచ్చు. అంటే వారికి అక్కడ గ్రహం అనుకూలించట్లేదు అని అంటే అక్కడ అమ్మవారు కనెక్ట్ కాలేదన్నమాట. అంటే వారికి ఈ సాధన చేయలేరు, అందువల్ల ఫలితాన్ని పొందలేరు. శుభం దొరుకుతుంది. చిన్న చిన్న అవరోధాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. అయితే ఈ అవరోధాలని ఎదిరించి వీళ్ళు కృషి చేయాలి. కంటిన్యూస్గా సాధన చేస్తున్న ఒక ఋషికి ఈ నవాంశ సంకేతం.